ఒప్పుకునే తత్వం కలిగినోడు పేతురు. గమనించాలి, పాపము చేసిన తర్వాత దాన్ని ఒప్పుకోవాలి. కానీ ఒప్పుకోకుండా సమాజంలో కప్పెట్టుకుని వెళ్ళిపోయే చాలా మంది ఉన్నారు. కానీ దేవుని సముఖంలో ఆ పాపాన్ని మనం ఒప్పుకుని విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టే ధన్యుడు అవుతాడు. ఇక్కడ పేతురు గారి విషయంలో కూడా అంటున్నటువంటి మాట, అయ్యా నేను పాపినయ్యా, నన్ను క్షమించు, నువ్వు వెళ్ళిపో నా దగ్గర నుంచి, ఎందుకంటే నీవు నా దగ్గర ఉండడానికి నేను అర్హుడను కాదు అని మోకాళ్ళ మీద పడి ప్రాధేయపడుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు. అలాగన సీమోనుతో కూడా పాలిన వారైన జెబెదయి కుమారులకు యాకోబు, యోహాను విస్మయం పొందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టు వాడవయ్యుందువని సీమోనుతో చెప్పాను. అదండి దేవుని మాట, పవర్ఫుల్. ఆయన వాగ్దానం ఏమిటంటే, నువ్వు ఇప్పటి నుంచి మనుషులను పడతావయ్యా, చేపలు కాదు నువ్వు పట్టవలసింది. ఎప్పుడైతే ప్రభు పాదాల దగ్గరకు వచ్చి మోకరించి ఆయన పాదాలు పట్టుకుని, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించుని అడిగాడో, వెంటనే పేతురు గారి యొక్క స్ట్రాటజీ మారిపోయింది, ఆయన స్థాయి మారిపోయింది. ప్రభు అంటాడు కదా, ఇదిగో చేపలు కాదు నువ్వు పట్టవలసింది, మనుషులను పట్టే జాలరిగా నేను చేస్తాను, రా, ఫాలో, నన్ను వెంబడించు, ఫాలో మీ, నన్ను వెంబడించు అంటే పేతురు వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయన్ను వెంబడించారు. అదండి పేతురు యొక్క లైఫ్ స్టైల్. గమనించాలి, మొదట్లో వారు చేసినటువంటి త్యాగం ఏమిటంటే, దేవుడు పిలవగా సమస్తమును విడిచిపెట్టి ఆయన మాట తీసివేయకుండా ప్రభువును వెంబడించారు. తన దోణెలను విడిచిపెట్టి, కలిగిందంతా విడిచిపెట్టి ప్రభువును వెంబడించారు. ప్రభు సేవలో వాడబడ్డారు వారు. పేతురు కావచ్చు, యోహాను కావచ్చు, యాకోబు కావచ్చు, అంద్రెయ కావచ్చు, వీళ్ళందరూ కూడా దేవుని పరిచర్యలో వాడబడ్డారు. 3.5 సంవత్సరాలు ప్రభువును విడిచిపెట్టకుండా ప్రభు పరిచర్యలో సాగినటువంటి వారుగా వీరు కనబడుతూ ఉన్నారు. అందుకనే 12 సింహాసనాలు పరలోకములో వారి కొరకు సిద్ధము చేశారు. అది వారి పరిచర్య, అది వారి యొక్క స్థాయి.